ఇచ్చిన క్వశ్చన్ ఏమన్నాడంటే ఈ యాస్కి దీనికి ఉండే రిలేషన్కి ఈ సిహెచ్డికి పర్సంటేజ్కి సేమ్ రిలేషన్ ఉంటుంది అన్నాడు. ఓకేనా? అయితే ఫస్ట్ ఏ తీసుకుందాం. ఏలో ఉంది LQM కదా, QVR. ఇది ఏ రిలేషన్లో ఉంది? ఇది +5, ఇది కూడా +5లో ఉందిగా. సో ఇదే అవుతుంది, ఇది +5 సింబల్. సో ప్యాటర్నే కదా ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ ఏమి ఉండాలి? ఈ సిహెచ్డి కూడా +5 ప్యాటర్నే ఉండాలి. సో సికి +5 అంటే హెచ్ కదా, హెచ్కి +5 M, డికి +5 I. ఇదే కదా. సో ఫస్ట్ ఆప్షన్ సేమ్ ప్యాటర్న్ ఫాలో అయిందిగా. సిలాక్స్ ఆల్ జామ్స్ ఆర్ బ్యాండ్స్, ఆల్ బ్యాండ్స్ ఆర్ స్నాక్స్, నో స్నాక్ ఈజ్ క్యాన్. ఇదే కదా ఇచ్చాడు. కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు? నో జామ్ ఈజ్ క్యాన్. ఇప్పుడు ఏ స్నాక్ అనేది క్యాన్ అవ్వకపోతే జామ్ అవుతుందా? అవ్వదు కదా. సో ఇది కరెక్ట్. సమ్ శాక్ ఆర్ జామ్స్, ఈ సమ్ అవుతుంది కదా. సో ఇది అవుతుందిగా. సో బోత్ 1 and 2 ఫాలోస్. ఏం ఇచ్చాడు చూడండి నోట్. 13 ఆపరేషన్ ఆన్ సచ్ దట్ 13 కెన్ బి పెర్ఫార్మ్డ్. అయితే యాడింగ్ కానీ సపరేటింగ్ కానీ మల్టిప్లికేషన్ చేయాలి. కానీ బ్రేకింగ్ డౌన్ 13 into 3, 1 and 3 పెర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ నాట్ అలౌడ్. 1, 3ని మాత్రం విడదీయకూడదు అన్నాడు. అంటే 13కి ప్లస్ మైనస్ అన్నాడు కదా. సో అదే ఇదే ప్యాటర్న్ చూడండి. 33కి ఈ రెండు ఇంటూ చేయండి. 33 into 13 అంటే ఎంత? 13 3 ఎంత? 39. 13 3 39 + 3 49. అంటే ఏంటి? ఫస్ట్ దానికి లాస్ట్ దానికి ఏం చేశాడు? మల్టిపుల్ చేశాడంట. సో 44 into 5 అంటే 220 కదా. ఇప్పుడు ఆప్షన్ చూడండి. 20 into 18 360 అవుతుందా? అవ్వదు. 43 into 21 ఎంత అవుతుంది? 21 3 ఎంత? 63. 21 4 84. 84 + 6 93 అవుతుందా? సో అవుతుంది. If 1 is added to each odd digit and 2 is separated from each even digit in the number 5 6 7 3 1 to 8, what will be the difference between the digits which are third from the left and second from the right in the new number thus formed? ఏమన్నాడంటే ఆడ్ డిజిట్కి +1 అన్నాడు, ఈవెన్ డిజిట్కి -2 అన్నాడు. సో వాడు ఇచ్చిన ఏంటంటే ఇచ్చాడు థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. సో థర్డ్ అంటే ఏంటి? 7 కదా. 7 అనేది ఏంటి? ఆడ్. సో +1 చేయండి. ఎంత వస్తుంది? 8 కదా. నెక్స్ట్ సెకండ్ ఫ్రమ్ ది రైట్. సెకండ్ ఫ్రమ్ ది రైట్ అంటే 2 కదా. సో దీనికి 2 తీయండి. ఎంత వస్తుంది? 0. వాడు ఏమన్నాడు? ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు కదా, అంటే మైనసే కదా. సో ఎంత వస్తుంది ఇప్పుడు? 8. If 3 times the mother's present age is 36 more than 5 times her doctor's age, and 3 times the doctor's age is 4 years less than the mother's age, then what is the difference between the present age of the mother and the doctor? అంటే 3 times మదర్ కదా. ఇదేంటంట 5 times డాక్టర్ + 36 years అన్నాడు. తర్వాత ఏమన్నాడు? 3 times డాక్టర్స్ ఏజ్ ఈజ్ మదర్స్ ఏజ్ కంట 4 years తక్కువ అన్నాడు. అంతేనా? ఇక్కడ చూడండి మదర్ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు? మదర్ ప్లేస్లో ఇది ఉంది కదా, దీనిని పంపించండి. 3D + 4 = మదర్ కదా. మదర్ అంటే ఎంత?
5d ప్లస్ 36 కదా. సో అంతేనా? చూడండి, ఒక నిమిషం ఆగండి, చిన్నగా చేద్దాం, ఆగండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మదర్ సైడ్ ఎంత అన్నాడు? 3 ఇంటూ మదర్స్ ఏజే కదా, ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 5 ఇంటూ డాక్టర్స్ ఏజ్ ప్లస్ 36. డాక్టర్స్ ఏజ్ ఎంత ఇచ్చాడు? మదర్స్ ఏజ్ మైనస్ 4 ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇది ఉంది కదా, ఇది తీసిరండి. ఏముంది? 3d ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు మదర్స్ ఏజ్ కదా. మదర్ ప్లస్ ఎంత రాసుకోవచ్చు? సో 3 ఇంటూ 3d ప్లస్ 4 ఇంటూ 5d ప్లస్ 36 కదా. ఇది చేయండి. 9d ప్లస్ 12 ఈక్వాలిటీ ఎంత వచ్చింది? 5d ప్లస్ 36 తీసుకురండి. సో 4d ఈక్వల్ టు 24. d ఈక్వాలిటీ ఎంత? 6. d వాల్యూ 6 కదా. ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామా, లేదా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ 6 ప్లస్ 4 కదా మదర్స్ ఏజ్ ఎంత? మదర్ ఈక్వల్ టు 22. వాడు ఏం అడిగాడు? డిఫరెన్స్ అడిగాడు కదా. సో 22 మైనస్ 6 16. A shopkeeper marked his goods at X% above their cost price and sold them at a discount of 10%. If he gained 71%, then find the value of X. నార్మల్గా ఇది రివర్స్ ఆర్డర్ రాద్దామా, లేకపోతే స్ట్రైట్ అప్ వెళ్ళిపోదామా? అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ అనేది 100 అనుకొని మార్కెట్ ప్రైస్ ఎంత అవ్వాలి? 100 ప్లస్ ఎక్సే కదా. దీని మీద 10% డిస్కౌంట్ అంటే 90% అమ్మాడు. ఈజ్ ఈక్వల్ టు 71% గెయిన్ కదా. దీని మీదే కదా, ఇదే కదా. 171. ఈ జీరో క్యాన్సిల్. 9 1 టైమ్స్ 9 ఎంత? 19 టైమ్స్. సో 100 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 190. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 90 అవుతుంది. అవునా? అంతేనా? దీనికి రివర్స్లో ఏమైనా రావచ్చు, ఏమైనా ఆలోచించండి ఒకసారి. గెయిన్ అనేది ఎంత? 171 కదా. 100 ప్లస్ 71% 71 కదా. ఇది ఎంతకు అమ్మాడు? 100లో 10% డిస్కౌంట్ ఇచ్చాడంటే రిమైనింగ్ ఏంటి ఉంది? 90% కదా. టోటల్ నాకు ఎంత కావాలి? 100 కదా కావాలి. సో ఇది క్యాన్సిల్. 9 1 టైమ్స్ 119 టైమ్స్. అంతేనా? 10 ఇంటూ 90 190. నాకు కాస్ట్ ప్రైస్ ఎంత? 100 కదా. సో ఎంత ఎక్స్ట్రాకి అమ్మాడు? 90కి అమ్మాడు కదా. సో ఇదొక మెథడ్, అదొక మెథడ్. వైల్ కవరింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 54 kilometers, a man noticed that after cycling for 1 hour 15 minutes, the distance covered by him was 7/9 of the remaining distance. ఇప్పుడు నేను ఏమంటానంటే, టోటల్ డిస్టెన్స్ ఎంత? 54 kilometers. టైం ఎంత? 1.15 minutes. అంతేనా? ఇప్పుడు టోటల్గా ఇప్పుడు 54లో నేను రిమైనింగ్ డిస్టెన్స్ అనేది ఎక్స్ అనుకుంటే 54 మైనస్ ఎక్సే కదా టోటల్గా వెళ్ళింది వాడు. అంతేనా? సో ఎక్స్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమన్నాడు? 7/9 ఆఫ్ ది రిమైనింగ్ డిస్టెన్స్ కదా. సో 7/9 ఇంటూ
54/9 కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 7x 5 × 74 ఎంత, 8, 378 మైనస్ 7x. ఇది తీసిరండి ఎంత, 16x కదా, సో 378. 16 ఎంత, 16 23 టైమ్స్ అంతేనా, అప్రాక్సిమేట్ 23 వెళ్తుంది. 23 ఇంకా పాయింట్ ఎంత, 625 ఎంత వెళ్తుంది. ఇదేంటి వెళ్ళేది, రిమైనింగ్ డిస్టెన్స్ కదా, సో దాని టైం ఎంత ఇచ్చాడు, 1.5 అంటే 1/4 కదా, అంటే ఎంత రాయొచ్చు, 1.25 రాసుకోవచ్చు కదా, అంతేనా, రాసుకోవచ్చు కదా, 1.25 రాసుకోవచ్చుగా. సో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 18.9 km వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ డిఫరెన్స్ ఎంత, -2, ఈ డిఫరెన్స్ -2, ఈ డిఫరెన్స్ -2, నెక్స్ట్ ఎంత ఉంటుంది, -2 కదా ఉంటుంది. సో ఎఫ్తో మొదలవుతుంది కదా. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, 2, ఈ డిఫరెన్స్ 2, ఈ డిఫరెన్స్ 2, ఈ డిఫరెన్స్ ఎంత ఉండాలి అంటే n మైనస్ ఎంత, 14 - 2 అంటే 12 కదా. సో ఎఫ్ ఎల్ వస్తుంది. ఉండే ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, ఒకటే కదా ఉంది ఆప్షన్. Six different floors of the same building. The lowermost floor in the building is number 1. దానిపైన above 2, above 3 అలాగ అప్ టు 6 వెళ్తున్నాయి అంట. సో లోవర్ 1 కదా, ఇదే కదా. ఇప్పుడు ఏమి ఇచ్చారు చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్లోర్ ఆన్ ఎఫ్ అండ్ డి లీవ్స్ ఈజ్ 15. ఎఫ్ ఇంటూ డి ఎంత అన్నాడు, 15 అన్నాడు. సో ఉంటే ఎఫ్ 5 కానీ 3 కానీ 3 కానీ 5 కానీ ఉండాలి కదా ఎఫ్ అనేవాడు. ఉండే పాసిబిలిటీ ఏంటి ఎఫ్కి, ఐదర్ 5 or 3, డికి 3 లేదా 5. ఈ లీవ్స్ ఇమీడియట్లీ అబౌవ్ సి, సికి ఇమీడియట్లీ అబౌవ్ ఎవరు, ఈ కదా. ద సమ్ ఆఫ్ ఫ్లోర్స్ ఆన్ విచ్ ఏ అండ్ డి లివ్స్ ఈజ్ 7. అంటే ఏంటి, ఏ ప్లస్ డి అనేవాడు ఎంత, 7 అన్నాడు, అంతేనా. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను 2 కండిషన్లు వేసుకుంటాను. ఎఫ్ ఎక్కడ, 1 ఇక్కడ, 2 ఇక్కడే కదా రావాలి. ఇప్పుడు డి ఎక్కడ రావాలి, ఇక్కడ, ఇదే కదా. సో నేను ఇక్కడ ఈ కండిషన్ ప్రకారం D3 అయితే ఏ ఎంత అవ్వాలి, 4 కదా. ఈ కండిషన్ ప్రకారం ఇక్కడే కదా రావాలి. సో ఇది తీయండి. ఇంకా నెక్స్ట్ కండిషన్ ఏంటి, సికి ఇమీడియట్లీ అబౌవ్ ఎవరు ఉండాలి, ఈ ఉండాలి. దీనికి వచ్చే పాసిబిలిటీ ఎక్కడైనా కనిపించిందా, లేదు. దీనికి ఇదే కదా, రిమైనింగ్ బి మిగిలిపోయింది. వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఫ్లోర్స్ ఆన్ విచ్ ఏ అండ్ ఈ లీవ్స్, ఏకి ఈకి సమ్ ఎంత అని అడిగాడు. ఏ ఎంత, 4, ఈ ఎంత, 2, 2 కలిపితే 6. ఓకేనా. If 1 is added to each odd digit and 2 is subtracted from each even digit in the number, how many digits will appear more than once in the new number? అంటే ఏంటి, ఈవెన్ నెంబర్కి 2 సపరేట్, ఆడ్ నెంబర్కి 1 యాడ్ చేయండి. 8 ఈవెన్ నెంబర్ కదా, 2 మైనస్ చేయండి, 6. 2 ఈవెన్ నెంబర్ కదా, 2 సపరేట్ చేయండి. 7 ఆడ్ నెంబర్ కదా, 1 యాడ్ చేయండి. 1 ఆడ్ నెంబర్, 1 యాడ్ చేయండి. 6 ఈవెన్ నెంబర్ కదా, 2 తీయండి. 3 ఏంటి, ఆడ్ నెంబర్ కదా, 1 తీయండి. 4 ఈవెన్ నెంబర్ కదా, టీ ఆడ్ నెంబర్ కదా, 1 యాడ్ చేయండి, 4 వస్తుంది కదా. ఇప్పుడు హౌ మెనీ డిజిట్స్ విల్ అపియర్ మోర్ దాన్ వన్స్, ఇక్కడ 2, ఇక్కడ 2, 2 సార్లు వచ్చింది, 2 సార్లు వచ్చింది. 4 కూడా 2 సార్లు వచ్చింది. టోటల్ ఎన్ని నెంబర్స్ వచ్చేయాలిగా, 2, 4 కదా వచ్చింది. సో ఇన్ని 2. Deepesh has 168 liters of oil A and 234 liters of oil B. If he fills a number of identical containers with the 2 types of oil in the manner
that each container has only one type of oil and oil containers are completely filled. What can be the maximum volume of liter in each container? The DPS uses so that all the oil that DPS has of both the types can be poured into this కంటైనర్ అన్నాడు. ఇప్పుడు ఏం ఇచ్చాడు? ఆయిల్ 1 అనేవాడు, ఆయిల్ ఏ అనేవాడు 168 కదా, ఆయిల్ బి ఏంటి 234. దీని ఫ్యాక్టరైజేషన్ ఎలా రాయొచ్చు? 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1 అని రాయొచ్చు కదా. దీన్ని ఎలా రాయొచ్చు? 2 పవర్ 1 3 స్క్వేర్ 13. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీయాలిగా. ఇందులో కామన్గా ఉండేవి ఏంటి? ఒకటి 2 ఒకటి 3 అంతేనా? 2 3 కదా హైయెస్ట్గా ఉండేది, ఇది కామన్గా ఉండేది అంతే కదా. ఇందులో 13 ఇక్కడ 13 ఇక్కడ 17 కామన్గా లేదు కాబట్టి తీసుకోలేము మనం, ఉండేవి ఇవే కదా. సో హెచ్సిఎఫ్ అంటే ఏంటి? వచ్చేది ఏంటి? చిన్న వాల్యూ కదా రావాలి. సో ఇది తీసుకోండి, ఇది తీసుకుంటున్నాం. 3 పవర్ 1 2 పవర్ 1 తీసుకుంటున్నాం. సో 2 ఇంటూ 3 ఎంత? 6. The length, width and height of a cuboid are in the ratio 10:17:14. Find and its total surface area is 1096 centimeter square. Find the length of the cuboid. లెంత్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు, 10x ఇచ్చాడు. వెడత ఎంత ఇచ్చాడు? 17x ఇచ్చాడు. హైట్ ఎంత ఇచ్చాడు? 14x ఇచ్చాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి క్యూబాయిడ్కి? 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ కదా, ఇదే కదా మన టోటల్గా ఫార్ములా. సో దీని వాల్యూ ఎంత ఇచ్చే? టోటల్ సర్ఫేస్ 1096 ఇంటూ 2 ఇంటూ 10 ఇంటూ 17x అంటే 170x² ప్లస్ 17 ఇంటూ 14 అంటే ఎంత? 17 14 ఎంత? 238x² ప్లస్ 10 ఇంటూ 14x అంటే 140x². ఈ 2 టేబుల్ ఇది క్యాన్సిల్ చేయండి, 548. టోటల్ కలిపితే ఎంత వస్తుంది చెప్పండి? 170 ప్లస్ 140 ఎంత? 310. 310 ప్లస్ 238 548x² కదా. సో ఇది క్యాన్సిల్. సో x² ఈక్వల్ టు 1 అయితే x వాల్యూ ఎంత? 1 అవుతుంది కదా. ఇప్పుడు ఏమన్నాడు? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది క్యూబాయిడ్. సో x అంటే 1 కదా, 10 ఇంటూ 1 అంటే 10 కదా. సో అది ఇటు చూడండి, ఇక్కడ ఏం చేశాడు? -1 చేశాడు, ఇక్కడ -1. ఎల్ నుంచి కేకి -1 కదా చేశాడు, కే నుంచి జేకి -1 కదా. సో జే రావాలి. క్యూ నుంచి పీకి -1, పీ నుంచి ఓకి -1, ఓ నుంచి ఎన్కి -1, ఎన్ నుంచి ఏం చేయాలి? -1 కదా చేయాలి. సో n -1 అంటే ఏమొస్తుంది? ఎంఏ కదా వస్తుంది. నెక్స్ట్ ఏం వచ్చాడు? 31కి 40కి ఏం చేశాడు? +9 చేశాడు. 40కి 49కి +9 చేశాడు. అలాగే 49కి 58కి +9 చేశాడు. 58కి +9 చేస్తే ఎంత? 67. Rishi has 1612 with him. He divided it among his sons, San and Piyush, and asked him to invest it at 8% rate of interest per annum, compounded annually. It was seen that San and Piyush got the same amount after 19 and 20 years respectively. How much did Rishi give to San? ఇచ్చింది 2 కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. P ఇంటూ 1 ప్లస్ R/100 T1 ఫార్ములా రాసుకుందాం మామూలుగా. P ఇంటూ 1 ప్లస్ R/100 ఇంటూ T2 కదా. ఇప్పుడు ఏం ఇచ్చాడు? ఇది ఎక్స్ ఎంత పర్సెంట్ ఇచ్చాడు? 8 అంటే ఎంత? 1.08 కదా. T1 ఏమో 19. కానీ రిషి ఎంత అని చెప్పాడు?
1612 ఇచ్చాడు కదా, ఈ 1612 అనేది నేను సాన్ అనేది ఎక్స్ అనుకున్నాను. పీస్ ఎంత అవుతుంది అప్పుడు? 1612 మైనస్ ఎక్సే కదా అవుతుంది. సో ఇది ఎంత 20 ఇయర్స్ కదా, అంటే ఎంత 1.0820 అంతేనా? దీన్ని ఎలా రాయొచ్చు? డైరెక్ట్ కాకుండా ఇండివిజువల్ రాద్దాం ఆగండి. ఎలా రాయొచ్చు? 1.08 ఇంటూ 1.08 పవర్ 19 రాయొచ్చు కదా. సో ఇది క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1.08కి ఇది ఎంత అవుతుంది చెప్పండి, మల్టిపుల్ చేయండి. 1.08 అంటే 1 టైం అంటే ఎంత? 1612 కదా, అంత ఎంత వస్తుంది? 1740.96 మైనస్ 1.08x. ఇది తీసిరండి ఏమవుతుంది ఇప్పుడు? 1.08x ప్లస్ ఎక్స్ అంటే 2x.08 కదా, ఇది కూడా ఎంత? 1740.96. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఇదంతా బై చేస్తే 837 అంటే 837 అవుతుంది. అంటే సాన్ ఎంత ఇన్వర్స్ చేశాడు ఇప్పుడు? 837 అనేది సాన్ ఇన్వర్స్ చేశాడు. In certain code language, how are you is coded as JPZLRC and are they coming? ZLQNBT. How is R coded in the given language? ఇట్లా ఆర్ ఏది కామన్గా ఉంది చూడండి. అడిగింది దేనికి? ఆర్కే కదా అడిగాడు. ఆరు ఉందిగా, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో రెండిట్లు కామన్గా ఏముంది చూడండి. జెడ్పీ ఉందా? లేదు. జెడ్ఎల్ ఉందిగా, సో జెడ్ఎల్ అవుతుంది. టోటల్గా 7 పీపుల్స్ ఉన్నారంట. సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అంట. అందులో కూడా పేషెంట్ సెంటర్ అన్నాడు. ఓన్లీ 1 person sits between P and V when counted from the right of P. పీకి వీకి ఎంతమంది ఉన్నారు? ఒకరు. కానీ ఎటు నుంచి? రైట్ సైడ్ నుంచి. సో P V. ఓన్లీ 1 person sits between V and U. ఇది వచ్చే పాసిబిలిటీ ఉందా? లేదు కదా. సో ఇది ఓన్లీ 1 person between P and Q. పీకి క్యూకి ఎంతమంది ఉన్నారు? ఒకరు. ఇది వచ్చే పాసిబిలిటీ ఉందా? లేదు కదా. సో ఇదే కదిరా. నెక్స్ట్ ఏమన్నాడు? ఓన్లీ 2 people సిట్స్ బిట్వీన్ ఆర్ అండ్ యూ. ఆర్కి యూకి ఇద్దరు ఉండాలి కదా. ఇటు వచ్చే పాసిబిలిటీ ఏమైనా ఉందా? లేదు కదా. సో ఆర్. ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ టీ అండ్ క్యూ. ఇటు వచ్చే పాసిబిలిటీ ఉందా? లేదు. సో రిమైనింగ్ ఏం మిగిలిపోయింది? ఈఎస్. హౌ మెనీ పీపుల్ సిట్స్ బిట్వీన్ ఎస్ అండ్ పీ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్ నుంచి కౌంట్ చేయండి, ఎంత వస్తుందో చెప్పండి. 1 2 3 4 5 పీపుల్స్ వస్తున్నారు కదా ఎస్కి బీకి మధ్యలోనే. సో 5. ద ఫ్రాక్షన్ ఈక్వలెంట్ టు 11 into 8 ఎంత? 88. రిమైనింగ్ ఎంత ఉంది? 3 కదా. పాయింట్ పెట్టుకుంటే 0. 11 2 0 ఎంత? 22. రిమైనింగ్ ఎంత ఉంది? 7. అంటే అప్రాక్స్ ఎంత వస్తుంది ఇది? 8.26 ఎంత వస్తుంది. సో ఇది ఆపండి. నెక్స్ట్ చూడండి. ఇది ఏకంగా 10 దాటిపోతుంది. 11 కదా, ఇది అవ్వదు. 17 5 0 ఎంత? ఇది అవ్వట్లే. 12 7 0 ఎంత? 84. ఇది అవ్వట్లే. సో ఇదే కదా. ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ సీమా అండ్ దర్శన్ ఈజ్ 7:8. సీమా ఉన్నాడు, దర్శన్ ఉన్నాడంట. ఇన్కమ్ ఎలాగిచ్చాడు? రేషియో 7x 8x రేషియోలో ఇచ్చాడు. అయితే ఏమన్నాడు? దే సేవ్స్ 15,000 and 9,000. సేవింగ్స్ ఎంత ఉంది? 15,000 ఒకడు, 9,000 ఒకడు. ఎక్స్పెండిచర్ ఏ రేషియోలో ఇచ్చాడు? 11:6 రేషియోలో ఇచ్చాడు. ఇన్కమ్ అంటే ఏంటి? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కదా, అంతేనా? ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత చేస్తుంది? సీమాది 11 parts అనుకోండి. పోనీ ఏదో పని చేయండి. ఇన్కమ్ ఎంత? సీమాది 7x. అందులో 15,000 తీస్తే ఎవరు వస్తుంది? ఎక్స్పెండిచర్ కదా వస్తుంది. ఇప్పుడు దర్శనం ఎంత ఉంది? 8x.
8x 9000 తీస్తే ఎంత వచ్చేది? ఎక్స్పెండిచరే కదా, ఎవరిది? దర్శన్ది. సో మల్టిపుల్ చేయండి. 7x ఇంటూ 16 అంటే ఎంత? 112x మైనస్ 15 16 జర ఎంత? 240 000. 11 ఇంటూ 8 88x మైనస్ 11 ఇంటూ 9 99 కదా. సో ఇది ఈ 88 తీసిరండి. ఇంకో 0 యాడ్ చేయలేదా ఏంటేం? ఇంకో 0 యాడ్ చేయాలి. ఈ 2,40,000 పంపించండి. 88 మైనస్ 112 అంటే ఎంత? 24 కదా. 24 ఎక్స్ 2,40,000 నుంచి 99 తీస్తే ఎంత? 1,41,000 కదా. అంతేనా? ఇప్పుడు 24 టేబుల్లో కట్ చేస్తే ఎంత వెళ్తుంది? 24 5 ఎంత? 120. అంటే ఇంకెంత మిగులుతుంది? 21 కదా. సో 8 టైమ్స్ వెళ్తుంది. 8 7 5 కదా. సో నెక్స్ట్ ఏముంది? వాట్ ఈజ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సీమా అండ్ దర్శన్? ఇప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ ఏ రాశిలో ఉంది? ఇది ఉంది కదా. సో 11 + 16 అంటే ఎంత? 27 కదా. సో ఇప్పుడు 5875 ఇంటూ 27 చేయండి. అంతేనా? ఇది చేయండి పోనీ, ఏమైంది? 15 చేయండి పోనీ. 15 చేస్తే ఎంత అవుతుంది చెప్పండి? 5875 ఇంటూ 15 అంటే ఎంత? 88,125. ఈ టోటల్ అంటే ఇప్పుడు 24,000 కదా. తీస్తే ఎంత రావాలి లాస్ట్లో? 125 రావాలి. సో 64,125 వస్తుంది. అంతే కదా. సమ్ మార్బుల్స్ ఆర్ టు బి ప్యాక్డ్ ఇన్ 4 boxes A, B, C and D in the portion of 6:3:7:5. If box B has 400 less marbles than D, then how many marbles are there in total all the boxes? ఇప్పుడు చెప్పండి. ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. 6:3:7:5 కదా. బికి ఇంట డికి ఎంత ఉంది డిఫరెన్స్? 2 parts ఉందంట. ఆ 2 parts డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 400 ఇచ్చాడు. టోటల్ ఇప్పుడు నాకు టోటల్ అడిగాడంటే ఇదే కదా టోటల్. సో 6 + 3 అంటే ఎంత? 9. 9 + 7 అంటే 16. 16 + 5 అంటే 21 కదా. 21 parts అడిగాడు. 2 1 time 2 2 times 21 into 2 4200. Six different floors on the same building. Lower most is 1, అలాగెళ్తే టాప్ ఏమో 6 రావాలి. 1 2 3 4 5 6. ఇప్పుడు ఏమన్నాడు? ఓన్లీ ఎం లీవ్స్ అబోవ్ ఎన్. ఎన్ పైన ఎం ఒక్కడే ఉంటాడంట. ఇదే కదా. జెడ్ లీవ్స్ ఇమీడియట్లీ బిలో ఎన్. ఎన్కి ఇమీడియట్లీ బిలో ఎవరు? జెడ్. ఓన్లీ పీ లీవ్స్ బిలో ఓ. ఓ కంట ఓన్లీ ఒక్కడే, అది ఎవరు? పిఏ ఉంటాడంట కింద. ఇప్పుడు నెంబర్ త్రోలు మిగిలిపోయింది ఎవరు? వైయే కదా ఉండిపోయింది. ఇప్పుడు ఏమడిగాడు? ఓ లీవ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 3. ఎవరు? వై కదా. సో వై. Based on the English alphabetical order, 3 of the 4 letter clusters pairs are alike in certain way and thus form a group. Which letter cluster pair does not belong to that group? చెప్పండి. ఎంకి కేకి ఏంటి? -2. ఓకి ఎంకి -2. సికి ఎల్కి +10 అయిపోతుంది కదా. 7కి 16 అంటే ఎంత? +9 అవుతుంది కదా. ఎస్కి క్యూకి -2. యూకి ఎస్కి -2 చేశాడు. క్యూకి ఓకి -2. ఎస్కి ఓకి క్యూకి. సో ఈ 3 ఒక ప్యాటర్న్లో ఉంది, ఇది డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది కదా. సో ఇదే ఆడవని ఒకటే కదా అడిగాడు మనకి. నంబర్స్ సింబల్స్ కోడెడ్ యూజింగ్ లెటర్స్ ఇచ్చాడంట.
ఇప్పుడు ఏం ఇచ్చాడు చూడండి, క్వశ్చన్ ఏం ఇచ్చాడు 7. ఇప్పుడు ఈ క్వశ్చన్కి కండిషన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడండి, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎ సింబల్ అండ్ ద లాస్ట్ నెంబర్ ద కోడ్స్ ఫర్ దిస్ టూ ఆర్ టు బి ఇంటర్చేంజ్. అంటే ఏంటి, ఫస్ట్లో సింబల్ లాస్ట్లో నెంబర్ ఉందంట. ఏమైనా ఉందా? లేదు కదా. సో నెక్స్ట్ చూడండి, ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అండ్ ద లాస్ట్ అన్ ఈవెన్ నెంబర్, ద ఫస్ట్ అండ్ లాస్ట్ కోడ్ ఈజ్ @ ఫస్ట్ ఆడ్ ఎలిమెంట్ ఉంది, లాస్ట్లో ఏముంది, సింబల్ ఉంది. సో ఇది కూడా అవ్వట్లేదు. ఇఫ్ బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, ద థర్డ్ ఎలిమెంట్ ఈజ్ టు బి కోడెడ్ యాజ్ ది కోడ్ ఫర్ ది సెకండ్ ఎలిమెంట్. సెకండ్ థర్డ్ అనేవి పర్ఫెక్ట్ స్క్వేర్లు ఉన్నాయేంటి చూడండి, లేవు కదా. సో ఏమవుతుంది, ఇప్పుడు ఇచ్చిన కోడ్ని యాస్టేజ్గా చూసాడు. చెప్పండి 7 కోడ్ ఏంటి, W. సో ఇది అవ్వదు. ఎండ్ కోడ్ ఏంటి, N. ఇది అవ్వట్లేదు. సో రిమైనింగ్ ఇవే కదా మిగిలిపోయి. చూడండి 3వ లెటర్ చూడండి డిఫరెంట్గా ఉంది. సో థర్డ్ లెటర్ పట్టుకోండి. @ అంటే ఏంటి, Z. సో ఇది అవ్వట్లేదు. ఒకటే కదా అయింది. ఏ వాటర్ ట్యాంక్ can fill in 29 minutes by using 23 pipes of same capacity. In how many minutes will that water tank be filled if we use 47 pipes of the same capacity as above? టోటల్ ఎంత ఇచ్చాడు చూడండి, టైం 1 ఇంటూ పైప్ 1 ఈజ్ ఈక్వల్ టు టైం 2 ఇంటూ P2 కదా మనకు ఉండే ఫార్ములా. ఇప్పుడు ఏంటి, టైం 1 ఎంత, 29. ఎంత పైప్స్ 23. ఎంత ఇచ్చాడు ఇక్కడ, 47 పైప్స్ ఇచ్చాడు. ఇది ఎంతో అడుగుతున్నాడు, అంతేనా. 29 ఇంటూ 23 ఎంత, సో 667 బై ఎంత 47 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అప్రాక్స్గా ఎంత వెళ్తుంది, 1 టైం వెళ్తే ఎంత, 19 అంటే ఎక్స్ అంటే ఎంత, 14 అంటే 14.19 వెళ్తుంది. మళ్ళీ ఏం అడిగాడు, ఆడ్ 1 ఒకటి అడిగాడు. P నుంచి 2కి ఏం చేశాడు, -2 చేశాడు. S నుంచి Pకి -3 చేశాడు కదా. G నుంచి Dకి -3, J నుంచి Gకి -3, E నుంచి Bకి -3, ఇక్కడ కూడా -3 చేశాడు కదా. Rకి Jకి ఏం చేశాడు, R నుంచి Jకి -8, K నుంచి Hకి -3. ఈ 3 చూడండి ఒకటే ప్యాటర్న్లో ఫాలో అవుతున్నాయి కదా, ఇది ఒకటే డిఫరెంట్ కదా. సో ఇది ఆడ్ 1 అవుట్. ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతే ఇది ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి అన్నాడు. ఇప్పుడు యాస్ ప్లేస్లో RNF పెట్టుకున్నాను, QYE కదా. ఏం చేశాడు, -1, ఇక్కడ -1, ఇక్కడ ఏం చేశాడు, +11 చేశాడు. చూసారా, ఇక్కడ చూడండి BHP WKK ఏం చేశాడు, ఇక్కడ -1 చేశాడా, లేదుగా, ఇది అవ్వట్లే. QYE LBZ ఇక్కడ ఏం చేశాడు, 17 నుంచి 12కి వెళ్ళిందంటే -5 చేశాడు కదా. ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ +3 చేశాడు. ఈ నుంచి జడ్కి ఏం చేశాడు, ఇప్పుడు ఈ అంటే 31, 26 అంటే -5 కదా. నెక్స్ట్ ఇది కూడా సేమ్ లాజికే ఉండాలి. ఇక్కడ ఏం చేయాలి, +5 చేయాలి కదా, -5 చేయాలి కదా. -5లో ఉందా, +5లో ఉందా, +5లో ఉంది. సో ఇది కండిషన్ కూడా అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి QYE WKK కదా. ఇక్కడ ఏం చేశాడు, 17 నుంచి 23 అంటే +6 చేశాడు. ఈ 25కి కేకి ఎంత రిలేషన్ ఉంది, -14 కదా. ఈకి కేకి +6 కదా. ఇప్పుడు చూడండి BHP కదా, LBZ కదా. ఇప్పుడు B నుంచి
+6 చేస్తే ఏం రావాలి? 8 రావాలిగా. వచ్చిందా? ఇది అవ్వట్లేదు. సో రిమైనింగ్ ఏం మిగిలిపోయింది? GUU QYE అలాగే BHP కదా, RNF. చూడండి ఇప్పుడు G నుంచి Qకి వెళ్ళిందంటే ఎంత? ఏం చేశాడు? ఈ 7, అది Q అంటే ఎంత? 17 +10 కదా, అంతేనా? ఈ రెండు చూడండి, ఈ నుంచి వెళ్ళిందంటే ఎంత వస్తుంది? సారీ, యాక్చువల్గా మనం ఇది కూడా అవ్వదు, ఎందుకంటే ఇక్కడంతా +16 అయిపోతుంది కదా. ఒకసారి ఇదే చూడండి, సెకండ్ చూడండి, LBZ కదా, QYE కదా. ఇక్కడ చూడండి +5 చేశాడు కదా, ఇక్కడేం చేశాడు? -3 చేశాడు. ఇక్కడేం చేశాడు? +5 చేశాడు. ఈ ప్యాటర్న్ ఉందిలే చూడండి, -3 అంటే E, +5 అంటే U కదా. సో B ఆప్షన్. F is the brother of G. G is the husband of H. Then I is the wife of J. H is the daughter of I. I is the wife of J. How is F related to J? J కి F ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు? సన్ ఇన్ లాస్ బ్రదర్ కదా, అంటే ఏంటి? డాక్టర్స్ హస్బెండ్స్ బ్రదర్. ఇప్పుడు ఒక సీక్వెంట్ ఇచ్చాడు అనమాట, ఇదే లాజిక్ ఫాలో అవుతుందో ఇదే అదే లాజిక్ ఫాలో అవ్వాలి. వచ్చే లాజిక్ దీనికి ఉంటుందంట. ఇక్కడ ఏం చేశాడు? ఫస్ట్ తీసుకెళ్ళి లాస్ట్లో పెట్టాడు చూడండి, ఇక్కడ కూడా చూడండి. సో ఇక్కడ కూడా ఏం చేయాలి? ఫస్ట్ తీసుకెళ్ళి లాస్ట్లో పెట్టాలి. అయిందా? అవ్వదు. G చూడండి, ఇక్కడ ఈ రెండిట్లో ఉంది, నెక్స్ట్లో లేదుగా, ఇది పోయింది. ఫస్ట్ తీసుకెళ్ళి లాస్ట్లో పెట్టాలి, ఉందా? ఇది పోయింది. ఇప్పుడు ఈ కండిషన్ చూడండి, ఉందిగా. నెక్స్ట్ ఏం చేశాడు? సెకండ్ లెటర్ ఫస్ట్కి వెళ్ళాడు, సెకండ్ లాస్ట్కి వెళ్ళాడు, ఇది ఉందిగా. సో ఇదే ఆన్సర్. ఇక్కడ కూడా సేమ్ థైరాయిడ్ లాగా ఇచ్చాడు, 2 టైప్ ఇచ్చాడు అంతే. +2 చేశాడు, +2 చేశాడు కదా. సో కేక్ +2, M +2 అంతే కదా. ఇక్కడ నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు? F +2, H +2 అంతేనా? Hకి +2 చేయలే, Hకి ఎంత ప్లస్ చేశాడు? 9 చేశాడు. ఇప్పుడు చూడండి, Iకి Kకి +2, Kకి Mకి +2, Dకి Fకి +2, Fకి ఓకే, అది +9. అంటే ఏంటి? లాస్ట్లో +9 ఉండే చూడండి. D అంటే 4 +9 అంటే ఎంత? 13. M రావాలిగా, లేదు. D అంటే చెప్పానుగా. C అంటే ఎంత? 3కి +9 చేస్తే 12 రావాలిగా. ఇక్కడ ఎంత ఉంది? 14 ఉంది. సో ఇదే పోయింది. సో మిగిలింది ఏంటి? ఒకటే కదా, అది డెఫినెట్గా అవ్వాల్సిందే కదా. కవేష్ ర్యాంక్ 38 ఫ్రమ్ ది టాప్. ఇది ఎక్కడో 38 ర్యాంక్ ఉందంట. దానికి ముందు ఎంతమంది ఉంటారు? 37 మెంబర్స్ ఉంటారు కదా. బాటమ్ నుంచి 15 అంటే వీడి కింద ఎంతమంది ఉన్నారు? 14. వీడి పైన ఎంతమంది ఉన్నారు? 37. 37 + 14 అంటే ఎంత? 51. కానీ మరి వీడి పొజిషన్ కూడా లెక్కెట్టాలి కదా. ఒకసారి లెక్క పెడదాం. సో ఎంత? 52. సింప్లిఫై చేయండి. 81 + 2 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 38 టైమ్స్ +42 - 86. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? -5. ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది? +80. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇది 75. సరిపోయిందిగా. ద రేషియో ఆఫ్ లెంత్ of 2 corresponding sides of 2 similar triangles is 15:14. The ratio of the two
ట్రయాంగిల్స్ ఇన్ ఆర్డర్ మెన్షన్డ్. చూడండి, ఒక ట్రయాంగిల్ ఏమో ఎంత ఉంది, ఇంకో ట్రయాంగిల్ ఎంత ఉంది, ఇంత ఉంది అన్నాడు. అంతేనా? ఇది ఏ రేషియోలో ఉన్నాయి? 15:14 అన్నాడు. అంతేనా? ఏరియా ఆఫ్ ఏ రేషియో ఆఫ్ ఏరియాస్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ఏ సైడ్ స్క్వేర్. ఇది అంటే ఏంటి? ఇది ఏం ఇచ్చాడు ఇప్పుడు? ఏరియా ఇచ్చాడు కదా, సైడ్స్ ఏమవుతాయి? 15 స్క్వేర్ ఈస్ టు 14 స్క్వేర్ కదా. సో 225 ఈక్వల్ టు 196 ఉండాలి. ఓకే కదా? In the certain code language, fuse is coded as 3517, sing is coded as 2458. ఈ రెండిట్లో ఏముంది కామన్గా? ఎస్ ఉంది. అదే కదా అడిగాడు కోడ్ ఫర్ ఎస్ లాంగ్వేజ్ అని. రెండిట్లో కామన్గా ఏముంది? 5 అనేది కామన్గా ఉందిగా. ఫర్ ఏ రెగ్యులర్ పాలిగాన్, the sum of interior angles is 250 more than the sum of the exterior angles. Each interior angle of the polygon measures x degree. What is the value of x? చూడండి, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ పాలిగాన్ అంటే ఏం చెప్పండి? n మైనస్ ఇంటూ 2 ఇంటూ 180 డిగ్రీసే కదా. ఇదే కదా మన ఫార్ములా. n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ సైడ్సే కదా. మనకి ఎంత ఇచ్చాడు ఇప్పుడు? నెంబర్ ఆఫ్ సైడ్స్ 250% మోర్ అన్నాడు. అంటే ఎంత? 100 కంటే 250% మోర్ అంటే 350 కదా. సో 350% ఇంటూ టోటల్ ఎంత? 360 ఉంటుంది. అంతేనా? సో బై 100 చేస్తే ఏమవుతుంది? ఈ జీరో క్యాన్సిల్ కదా. 35 ఇంటూ 36 ఎంత? 35 ఇంటూ 35 ఎంత? 1225 కదా. దానికి 35 యాడ్ చేస్తే ఎంత? 1260 డిగ్రీస్ కదా. ఇదేంటి? సమ్ వచ్చిందే కదా మనకి అడిగాడు. ఇప్పుడు ఏం అడిగాడు అంటే మనకి x డిగ్రీస్ వాల్యూ అడిగాడు కదా. సో టోటల్ ఎంత? సమ్ ఆఫ్ ది ఇదేంటి? సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్ ఒక లెంత్ ఇది. సో ఈక్వల్ టు ఎంత? ఫార్ములా ఏంటి? n-2 ఇంటూ 180 డిగ్రీస్ కదా. ఈ జీరో క్యాన్సిల్. 6 టేబుల్లో 6 3 టైమ్స్, 6 21 టైమ్స్, 3 1 టైమ్స్, 3 7 టైమ్స్. సో n ఈక్వల్ ఎంత అవుతుంది ఇప్పుడు? 9 అవుతుంది. టోటల్ ఎంత ఇప్పుడు ఇచ్చాడు? 9 ఇచ్చాడు కదా. సో మనకి ఏం కావాలి? ఒక్కొక్క ఇంటీరియర్ యాంగిల్ ఎంత కావాలి? ఈ 9 పార్ట్స్ ట్యాక్లు ఎంత ఇచ్చాడు? 1260 కదా. సో ఒక పార్ట్ వాల్యూ కావాలంటే 1260 బై 9 డిగ్రీస్ అవ్వాలి. 9 1 టైమ్స్, 9 140 టైమ్స్. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 140. If goods are purchased at 450 and 1/3 are sold at a loss of 10%, what gain percent should the remainder be sold so as to gain 20% on the whole transaction? ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? 450. ఇప్పుడు 10% లాస్కి ఎంతకు అమ్మాడు? సో మామూలుగా 1/3 సోల్డ్ అంటే ఎంత? 150 అమ్మాడంట. రిమైనింగ్ ఏంటి? 300 కదా రిమైనింగ్. ఈ 150 ఏం చేశాడు? 10% లాస్కి అమ్మాడు. అంటే ఎంతకు అమ్మాడు? 90/100 కదా. ఈ జీరో క్యాన్సిల్ అయితే ఎంత? 135 కదా అమ్మింది. 135కి అమ్మాడు. నెక్స్ట్ ఏం చేశాడు? టోటల్ ఏం చేశాడు? గెయిన్ ఎంత కావాలన్నాడు? 20% గెయిన్ కావాలి. దేని మీద 20% గెయిన్ కావాలి? 450 మీద కదా 20% గెయిన్ కావాలి. 20% అంటే 6/5 కదా గెయిన్. కాబట్టి 1 టైమ్స్ 90 టైమ్స్ టోటల్ ఎంత? 540. ఇప్పుడు టోటల్ నాకు ఎంతకి ఇమ్మంది? టోటల్ నాకు ఇప్పుడు ఎంతకి వెళ్ళింది? నా టోటల్ ఇప్పుడు ఎంత? 540 అన్న సెల్లింగ్ ప్రైజు. ఆల్రెడీ నాకు 1 తెలుసు, 135 తెలుసు.
రిమైనింగ్ ఏంటి 300 కదా, దీన్ని ఎంతకి అమ్మాలి ఇప్పుడు 1 ప్లస్ ఎక్స్ బై 100 కదా. ఈ 135 వెళ్తే ఏమవుతుంది 405 ఇంటూ 300 బై 1 ప్లస్ ఎక్స్ బై 100 కదా. క్యాన్సిల్ చేయండి మామూలుగా 5 టేబుల్లో 81 టైమ్స్ 60 టైమ్స్ అంతేనా. ఇది పంపిస్తే ఏమవుతుంది 81/60 ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ బై 100గా. ఈ 1 వెళ్తే ఏమవుతుంది మైనస్ వెళ్తుంది. సో 81/60 అంటే ఎంత 21/60 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 100. ఈ జీరో క్యాన్సిల్, 3 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 3 7 టైమ్స్, 2 టేబుల్లో 5 టైమ్స్. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత 35% అంట. బాగా పెద్ద అయిపోయిందా. ఏదైనా ట్రిక్ ఏమైనా చూద్దాం అంటారా, లేకపోతే బాగా పెద్ద వచ్చినట్టు ఉంది. ట్రై చేస్తానండి, కొత్త ట్రిక్ ఏమైనా వస్తుందని చూడండి. ట్రిక్తో చదవండి. టోటల్ ఎంత 450. ఎంత గెయిన్కి అమ్మాలి 20% అమ్మాలి, అంటే 6/5కి అమ్మాలంట. టోటల్ ఎంత ఇప్పుడు 90, అంటే 540 అనేదే కదా మనకి ఏంటి టోటల్గా అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఎంత 450/1/3 అంటే ఎంత 150 కదా. 150 ఎంతకి అమ్మాడు 90% లాస్ట్ అమ్మాడు. సో ఎంత అవుతుంది ఇప్పుడు 135 లాస్ట్కి అమ్మాడు. సో రిమైనింగ్ ఏంటి 405 అనేది ఏంటి ప్రాఫిట్కి అమ్మాడు కదా. ఈ 300కి ఎంత పెరిగింది 105 పెరిగింది. సో దేని మీద అమ్మాడు 300 కదా అమ్మాడు. సో ఇంటూ 100, 3 1 టైమ్స్ 335 టైమ్స్. సింపుల్ అయిపోయిందా. అంటే ఏం కాదు, ఇదేంటి టోటల్, ఇదేంటి 1/3%, 1/3 కదా 50 150 90% అంటే 135. 540లో 135 తీస్తే ఎంత వస్తుంది 405. కానీ ఇక్కడ 440/2/3 అంటే ఎంత 300. ఇక్కడ 300 నుంచి 405 వెళ్ళిందంటే ఏంటి ప్రాఫిట్కి కదా, అంటే ఎంతో కొంత లాభంకి కదా అమ్మాడు. ఎంత లాభంకి అమ్మాడు 105. దేని మీద అమ్మాడు 300 మీదే కదా. సో ఇది the value of 3 tan square theta plus cot square theta minus secant square theta minus cosecant square theta. అంతేనా ఇచ్చాడు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, secant square theta ఫార్ములా ఏంటి. వన్ ప్లస్ tan స్క్వేర్ థీటా కదా. కొసికెంట్ స్క్వేర్ థీటా అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా కదా. అంతేనా. ఇప్పుడు నేను ఎలా రాసుకోవచ్చు 3 tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా 1 ప్లస్ కాట్ స్క్వేర్ కాట్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు కదా. అన్ని స్క్వేర్లు కదా. అంతేనా. ఇప్పుడు ఎన్ని మల్టిపుల్ చేస్తే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ tan స్క్వేర్ థీటా ఇంటూ కాట్ స్క్వేర్ థీటా వస్తుంది. ఇదేంటి మైనస్ ఇంటూ చేయండి మొత్తం అంతా.
3 plus tan square theta plus cot square theta equal to is minus 1 minus tan square theta minus cot square theta minus tan square theta cot square theta. అంతేనా? సేమ్ అవుతుంది. ఈ tan ఇది పోతుందిగా. 3 minus 1 అంటే 2. 2 minus equal to tan square theta by cot square theta. అంతే కదా. ఇప్పుడు 2 మైనస్ tan స్క్వేర్, ఇప్పుడు కాట్ స్క్వేర్ రాయొచ్చు. కాట్ ఈక్వల్ టు 1/tan కదా. సో ఏమవుతుంది, tan స్క్వేర్ థీటా బై 1/tan స్క్వేర్ థీటా. ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో 2 minus 1 ఎంత, 1. How many such symbols are there which are immediately preceded by a symbol and followed by a number? సింబల్ నెంబర్ ఎక్కడ ఉందో వెతకండి. 2 సింబల్ ఒక నెంబర్, 2 సింబల్ ఒక నెంబర్ ఉందిగా. సో ఎన్ని వచ్చాయి టోటల్గా? 2 వచ్చాయి. అంతేనా? ఒక 3 digit నెంబర్ ఉంది ఇచ్చాడు. వాట్ విల్ బి ద రిజల్ట్ if the second digit of the highest number is separated from the third digit of the lowest number? highest number ఏది ఇందులో? 8. అందులో సెకండ్ నెంబర్ ఏది? 0. ఇప్పుడు లోయెస్ట్ నెంబర్ ఏది? 172. అందులో థర్డ్ డిజిట్ ఏంటి? 2. సో 2 minus 0 అంటే 2 కదా. Find the roots of 5m square plus 18m plus 16. చూడండి, ఎన్ని మల్టిపుల్ చేయండి, ఎంత అవుతుంది? 80. 8ని ఎలా రాయొచ్చు? 10 ఒకటి 8 ఒకటి రాయొచ్చు కదా. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నప్పుడు ఏం చేస్తాయి అంటే మైనస్ సింబల్స్ వస్తాయి ఆన్సర్స్లో. దీనికి బై 5 చేయండి, దీనికి బై 5 చేయండి, రెండిట్లకి. సో ఎంత అవుతుంది? 2 times -2 - 8/5 కదా వస్తుంది. సో రావాల్సింది ఇదే మనకి. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ ఈజ్ ఇమిడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ సింబల్ అండ్ ఫాలోడ్ బై అనదర్ నెంబర్? సింబల్ తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి. అవి అతకని ఎక్కడన్నా చూడండి. 1 2 ఇంకెక్కడైనా ఉన్నాయా? లేవుగా. ఉండేవి ఎన్ని ఉన్నాయి? 2. ప్రకాష్ స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడంట అండ్ డ్రైవ్స్ 11 kilometers సౌత్. ఈ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు. ఎంత? 7 kilometers. అండ్ మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నాడు అంటే 13 kilometers తీసుకున్నాడు, వెళ్ళాడు. తర్వాత ఏమన్నాడు? ఈ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్. ఇక్కడ నుంచి రైట్ టర్న్ అంటే ఇంతే కదా. సో 9 వెళ్ళాడు. అక్కడి నుంచి ఏం చేశాడు? మళ్ళీ ఒక రైట్ టర్న్ తీసుకొని 2 kilometers వచ్చాడంట. ఇక్కడ ఏ పాయింట్ దగ్గర ఆగాడు? ఇప్పుడు P పాయింట్ దగ్గర ఆగాడు. ఇక్కడ చూడండి, ఇక్కడికి 7, ఇక్కడ 2 కదా. ఇక్కడ 11 అయితే ఇక్కడ 2 కదా. సో రాయండి అలాగే. అంతేనా? అప్పుడు ఈ రెండింటి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 2 కదా ఉంటుంది. ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని అడిగాడు పాయింట్ ఏకి. పాయింట్ ఏ ఎవరి నుంచి? P నుంచి. ఇప్పుడు P నుంచి ఏ ఎటు పక్క ఉన్నాడు? వెస్ట్ పక్క ఉన్నాడు. ఎంత? 2. ఇఫ్ x minus 1/x is equal to 3, then value of x power 4 plus 1/x power 4 is equal to ఎంత అన్నాడు. దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏంటి తెలుసా? ఫార్ములా అని కూడా డైరెక్ట్ రాసుకుంటే సరిపోద్ది. ఏంటి అంటే సరే చూడండి చెప్తా. n² + 2 అంతేనా? n² + 2 రాయాలి. n² ఎంత? 9. 9 + 2 అంటే ఎంత? 11 కదా.
ఆగండి ఒక నిమిషం. దీన్ని డైరెక్ట్గా ఒకటి ఉంటుంది క్వశ్చన్స్ చూడండి. ఇందాక ఏం చెప్పాం, మనకు స్క్వేర్ చేసాం చూసారు. ఆ స్క్వేర్కి ఏమొస్తుందంటే ఎన్ స్క్వేర్ ప్లస్ 2. అవునా? ఎంత ఎన్ స్క్వేర్ అంటే ఎన్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 అంటే 11 కదా. దీనికి ఏం చేయాలంటే మళ్ళీ స్క్వేర్ చేసి దానికి -2 చేయండి. అంటే 11 స్క్వేర్ -2 కదా. టోటల్ ఎంత? 119. అంతేనా? అంటే ఏం కాదు, అంతే కదా, అర్థమైంది కదా. ఇలాగ వచ్చేదానికి ఫార్ములా ఏంటంటే ఎన్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ హోల్ స్క్వేర్ -2. ఇది ఫార్ములా దానికి. ఓకేనా? ఇది ఫార్ములా యాక్చువల్గా. కపిల్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ. పాయింట్ ఏని స్టార్ట్ అయ్యాడంట. వెస్ట్కి 9 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఈ టర్న్స్ రైట్ 1 కిలోమీటర్ వెళ్ళాడు. ఇక్కడి నుంచి ఏం చేశాడు? మరియు ఒక 5 కిలోమీటర్స్ రైట్ టర్న్ తిరిగాడు. ఈ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ 3 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ లెఫ్ట్ టర్న్ తిరిగాడు. ఈ దేన్ టేక్ 5 కిలోమీటర్స్ లెఫ్ట్ టర్న్. పైకి వెళ్ళిపోతుంది బొమ్మ. ఇక్కడ రాయండి పాయింట్ ఏ. ఇక్కడ నుంచి వెస్ట్కి 9 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఇక్కడ రైట్ తిరిగి 1 కిలోమీటర్ వెళ్ళాడు. ఇక్కడ నుంచి మళ్ళీ 5కి వచ్చాడు కదా. ఇక్కడ నుంచి ఏం చేశాడు? మళ్ళీ 3 కిలోమీటర్స్ వెళ్ళాడు. మళ్ళీ లెఫ్ట్కి 5 కిలోమీటర్స్ వచ్చాడు. రైట్ తిరిగి ఏం చేశాడు? 8 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఫైనల్గా మరొక రైట్ తీసుకున్నాడు. టోటల్ ఎంత వచ్చింది ఇప్పుడు? 9 అన్నాడు. ఈ పాయింట్ పి అన్నాడు. హౌ ఫార్ ఇన్ విచ్ డైరెక్షన్ షుడ్ ఈ డ్రైవ్? పి నుంచి ఏకి వెళ్ళాలంటే టువర్డ్స్ డౌనే కదా ఉంది, అంటే సౌత్ డైరెక్షన్. 8 + 3 11, 11 + 1 12 కిలోమీటర్స్ సౌత్. ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై. అంతేనా? ఎక్స్ ఈక్వల్ టు 97, వై ఈజ్ 6 ఇచ్చాడు. ఫైండ్ ఎక్స్ వెన్ వై ఈజ్ 2. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 97 ఇచ్చాడు. వై ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 ఇచ్చాడు. అంతేనా? సారీ 6 కూడా ఇచ్చాడు కదా. 6 ఇచ్చాడు. మనకి అడిగింది ఏంటి? యాక్చువల్గా ఏంటి? ఎక్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఇదే కదా. దేనికి? ఎక్స్ స్క్వేర్కే కదా. ఏ అనేది ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై. అంటే ఏంటి? వై ఇదే కదా. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇది డైరెక్ట్ ప్రపోర్షనల్ కదా. ఇప్పుడు నేను దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? వై 1/n రాసుకోవచ్చు కదా. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/y హోల్ స్క్వేరే కదా. సో ఎక్స్ ఈక్వల్ టు ky/y² అని రాసుకోవచ్చు. అంతే కదా. నేను కాన్స్టెంట్ తీసుకున్నాను డైరెక్ట్ ప్రపోర్షనల్తో. ఇప్పుడు రాయండి. ఎక్స్ అనేది 97 ఈక్వల్ టు k/y అంటే 6 కదా, 36 కదా. ఇప్పుడు 97 ఇంటూ 36 ఒకటి, ఇది k వాల్యూ. అంతేనా? ఇప్పుడు మనకి అడిగింది ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 1/y హోల్ స్క్వేరే కదా అడిగాడు. ఇప్పుడు ఆ k వాల్యూ కూడా వస్తుంది కదా. సో ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది? 97 ఇంటూ 36/1/2 అంటే 1/4 కదా. 4 1 టైమ్స్, 4 9 టైమ్స్. 9 ఇంటూ 3 63, 9 ఇంటూ 9 81 + 7 6 873 వస్తుంది. అర్థమైందా? ఈ వై ప్లేస్లో పెట్టుకున్నాను, ఈ ప్రపోర్షనల్ ప్లేస్లో కాన్స్టెంట్ పెట్టుకున్నాను k అనేది. k ఇప్పుడు నాకు ఎలాగో వాల్యూ తెలిసింది కదా, ఆ డైరెక్ట్గా తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేశాను. ఏ పర్సన్ సేవ్స్ 40% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఇఫ్ హిస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 960
దెన్ దిస్ ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. అంతేనా? ఇన్కమ్ 100% అయితే ఏమవుతుంది, సేవింగ్స్ 40% అన్నాడు. సో రిమైనింగ్ 60% ఏంటి, ఎక్స్పెండిచరే కదా. ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడు, 960 ఇచ్చాడు. అడిగింది టోటలే కదా, సో అంతా అడిగాడు, 100% అడిగాడు. ఈ జీరో క్యాన్సిల్, 160 టైమ్సే కదా, 10 × 160 1600. బబిత ట్రావెల్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ at a speed of 11 km/h and double the early distance at a 44 km/h. She then turns to the starting point through the same route if her average speed of the entire journey is 34 kilometers. Then what is her speed? చూడండి, x కిలోమీటర్స్ అన్నది ఉంది 11 km/h వెళ్ళాడంట. తర్వాత ఏమన్నాడు, 2x కిలోమీటర్ అనేది 44 km/h వెళ్ళాడంట. అంతనా ఇచ్చాడు. ఇది వెళ్ళడం ఇది రావడమే కదా, సో టోటల్ ఎంత అయింది, ప్లస్గా చేయాలి. సో మామూలుగా ఎంత, 1 times 222 times. సో 2 × x + x అంటే టోటల్గా 3x/22 కదా వాడు వెళ్తుంది. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత, 3x. అంతేనా? టోటల్ డిస్టెన్స్ కదా, ఇద్దరు కలిసి వెళ్ళేది. సో 3x, ఒక పక్క 3x, ఇంకో పక్క కూడా 3x కదా. టోటల్ ఎంత అవుతుంది ఇప్పుడు, 6x అయ్యింది. ఇప్పుడు ఈ 6x ఒక యావరేజ్ ఎంత ఇచ్చాడు, 34 ఇచ్చాడు కదా. సో 2 టేబుల్లో 3 times 217 times. సో 3x/17 కదా. టోటల్ టైం ఎంత పడుతుంది ఇప్పుడు వెళ్ళి రావడానికి, 3x/17 - 3x/22 కదా. అంతేనా? టోటల్గా ఎంత అవుతుంది, ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది రెండిట్లకి, 374 వస్తుంది. 22 - 7 అంటే ఎంత, 5. అంతేనా? 5 కదా. 5 × 3 15x వస్తుంది. టోటల్గా ఇదంతా 15x. మనకు కావాల్సింది ఏంటి, ఒక్క పక్క రూట్ కావాలి కదా. ఇదేంటి తెలుసా, టైము. సో డిస్టెన్స్ కావాలి కాబట్టి 3x/15x × 374 కదా. ఈ x క్యాన్సిల్, ఇది 1 times, ఇది 5 times. 5 74.68 వస్తుంది. ఏమైనా అర్థమైందా? ఇదేం ఇచ్చాడు, వాడు ఇచ్చిన డిస్టెన్సే కదా. ఇది వెళ్ళాడు, ఎంత వస్తుంది, ఇది డిస్టెన్స్ వస్తుంది కదా. ఇదేమైంది, ఒక పక్క అయితే 36, మరి రెండు పక్కల అయితే 6x కదా. ఈ 6x అనేది ఎంతకి వెళ్ళాడు, 34 km/h వెళ్ళాడంట. అప్పుడు ఎంత పడుతుంది యావరేజ్ స్పీడ్గా, 3x/17 hours కదా పడుతుంది. ఇప్పుడు ఈ టోటల్కి దీని డిఫరెన్స్ ఎంత, 15x/374. ఇదేంటిది, వచ్చే టైం కదా. ఇప్పుడు టైం అంటే ఏంటి, ఒక పక్క వెళ్ళేదానికి అడిగాడు, మనకి రిటర్న్ జర్నీ ఎంత అడిగాడు. సో 3x/, ఇదేగా చేయాలి. సో ఇది, if the volume of a right circular cone of a height ఎంత ఇచ్చాడు, 30 cm ఇచ్చాడు, ఈజ్ 160 pi. ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ది బేస్. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఫార్ములా ఏంటి, 1/3 πr² కదా. అంతేనా? డయామీటర్ ఏమి ఇచ్చాడా, ఫైండ్ ద డయామీటర్ అడిగాడు కదా. సో వాల్యూమ్ ఎంత ఇచ్చాడు, 160 pi ఇచ్చాడు. 1/3 π × r² తెలియదు. హెచ్ అంటే ఎంత, 30 కదా. 3 1 times 3 10 times కదా. ఈ జీరో క్యాన్సిల్, పై క్యాన్సిల్. r² = 16 అయితే r వాల్యూ ఎంత, 4. సో డయామీటర్ = ఎంత, 2r కదా. సో 2 × 4 అంటే 8 కదా. ఇప్పుడు చూడండి, సిరీస్ డిఫరెన్స్ ఎంత, -1. ఈ డిఫరెన్స్ -3. ఈ డిఫరెన్స్ ఎంత, -5 కదా. ఈ డిఫరెన్స్ -7. ఈ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఇప్పుడు అన్నీ కూడా ఆడ్లో ఉన్నాయి, అది కూడా మైనస్ సిరీస్లో ఉన్నాయి. -7 తర్వాత వచ్చే ఆడ్ ఏంటి, -9గా. సో 376.
ఏ మ్యాన్ బాట్ 8 sets at 550. అంతేనా? ఈచ్ అంటే ఒకటేంటి, ఒక దాని కాస్ట్ 550 పడుతుంది అన్నాడు. సో 10 pants at 1000 each and 12 pairs of shoes at 850 each. సో 18. ఇప్పుడు వాట్ ఈజ్ ది యావరేజ్ ఎక్స్పెండిచర్ అని అడిగాడు. అంతేనా? ఇప్పుడు చెప్పండి, 1,550 అయితే 8 ఎంత అవుతుంది? 8 into 550 కదా. సో 8 into 550 అంటే ఎంత? 4,400 కదా. సో 10 pants, ఒక ప్యాంట్ కాస్ట్ 1000 అయితే 10 pants కాస్ట్ ఎంత? 10,000 కదా. ఇప్పుడు ఒక్క ప్యాంట్ కాస్ట్ 850 అయితే 12 pairs ఆఫ్ ఎంత అవుతుంది? 12 into 850 కదా. 12 into 850 అంటే 06, 12 8 96. సో 10200 కదా. ఇప్పుడు టోటల్ ఎంత? 20,000 ప్లస్ 24,600. ఇదే కదా టోటల్. పేర్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇక్కడ 8, ఇక్కడ 10, ఇక్కడ 12. 8 + 12 20, 20 + 10 30 కదా. యావరేజ్ అడిగాడు కాబట్టి టోటల్ బై ఇదే కదా. క్యాన్సిల్, 3 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 80 20 అంతేనా? 8 20. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ABC ఈజ్ 48 kgs. అంటే ఏంటి యావరేజ్ అంటే A + B + C / 3 కదా. దీన్ని ఎంత ఇచ్చాడు? 45 ఇచ్చాడు. సో A + B + C అంటే ఎంత? 3 into 45 అంటే 135. ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ AB ఈజ్ 40 అంటే ఏంటి? A + B ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు. సో A + B ఎంత అవ్వాలి ఇప్పుడు? 80 కదా. ఇప్పుడు A + Bలో 80 పెడితే 80 + C ఈక్వల్ టు ఎంత అన్నాడు? 135 అన్నాడు. ఇప్పుడు C ఎంత అవుతుంది? 55 కదా అవుతుంది. ఇప్పుడు ఏం ఇచ్చాడు? B + C ఒక యావరేజ్ ఎంత ఇచ్చాడు? 42 ఇచ్చాడు. అంటే B + C ఎంత అవుతుంది ఇప్పుడు? దాని వెయిట్ 84. C వాల్యూ తెలుసు ఎంత? 55. సో B ఎంత అవుతుంది ఇప్పుడు? 84లో 55 తీస్తే ఎంత? 29. అంటే ఇప్పుడు 29 అడిగింది బిఏ కదా. సో 29. ఇంటర్చేంజ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. అంతేనా? 5 మల్టిప్లికేషన్ అంటే ప్లస్ 39, డివైడ్ అంటే ఇంటూ కదా 1407, మైనస్ అంటే డివైడ్ ప్లస్ 11562 కదా. 3 1 times 3 13 times. అంతేనా? అంతే కదా. నెక్స్ట్ ఏంటి? ఈ 5 దీన్ని కలపండి. 11567గా. ఇప్పుడు 13 into 1407 ఎంత వస్తుంది? సారీ, ఇది మైనస్ కదా, ఇంటర్చేంజ్ చేయలేదు మనం. మైనస్ ఇది. ఈ మైనస్ చేస్తే ఎంత అవుతుంది? ఇది 65లో తీస్తే 57 వస్తుంది. అంతేనా? సో 13 టేబుల్ ఇంటూ చేయండి. ఇది 91. 13 14 ఎంత? 182. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత రావాలి? 1లో 7 తీస్తే 4 వస్తుంది. 8లో 5 తీస్తే 3, 34 రావాలి. అంటే 6734 రావాలి. అంతే కదా. రాకేష్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ 5000 అండ్ శివం invested a sum of 9,000 at the same rate of simple interest per annum. At the end of 3 years, Shivam get 360 more than interest than Rakesh. ఇప్పుడు చూడండి, రాకేష్ 5000 పెన్నాడు. ఎన్ని ఇయర్స్ పెట్టాడు? 3 years పెట్టాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసా? తెలియదు. సో 6. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇద్దరు సేమే కదా పెడతారు. శివం ఎంత? 9,000 అన్నాడు. వీడు కూడా 3 years, వీడి రేట్ కూడా తెలియదు. సో అబ్బాయి 100 కదా. వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఏంటి? 360 అన్నాడు. ఈ 00 క్యాన్సిల్, ఈ 00 క్యాన్సిల్. ఎంత? 15 6. ఏంటి? శివంది కదా. ఇదంతా 276 కదా. ఇది 156, అది 270. 270 R - 150 R అంటే ఎంత? 120 R కదా.
దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? అంతేనా? సరిపోయిందా? 360 కదా, సరిపోయిందిగా. 121 జా 123 జా. సో ఆర్ వాల్యూ ఎంత? 3% ఇచ్చాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏ క్వశ్చన్ ఇది? హౌ మెనీ మాలిక్యూల్స్ ప్రెసెంట్ ఇన్ 2 moles ఆఫ్ CO2? మన తమ్ముందరం లేదు సార్. 29, 33, 41, 53, 89, 113 అన్నాడు. ఏం చేశాడు? +4 కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి +8. ఇదేం చేశాడు? +12. నెక్స్ట్ ఏం రావాలి చూడండి. ఈ డిఫరెన్స్ ఎంత ఇప్పుడు? 24 ఉంది. ఈ డిఫరెన్స్ ఎంత? 4. ఈ డిఫరెన్స్ 4 ఉంది. నెక్స్ట్ ఉండడానికి ఎంత ఉండాలి? 4 కదా. సో 12 + 4 16. 53 + 16 అంటే 69 కదా. సో ఇది చూడండి. ఇప్పుడు వాడు ఏమన్నాడు చూడండి. ఒక మ్యూజిక్ ఉందండి, దాని కాస్ట్ ఎంత? 8000 అంట. ఫస్ట్ ఏం చేశాడు? 12% డిస్కౌంట్ ఇచ్చాడు. తర్వాత ఏం ఇచ్చాడు? 25% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇది 2 ఫామ్లో చేయొచ్చు. ఒక సక్సెసివ్ చేయొచ్చు, ఇంకో నార్మల్ కూడా చేయొచ్చు. ఫస్ట్ నార్మల్ చేద్దాం. 8000 12% డిస్కౌంట్ ఎంతంట? 88/100 కదా, ఇంటూ 25% అంటే రైజ్ అయింది కదా, 125/100 కదా. ఈ 00 క్యాన్సిల్. 25 5 జా 25 4 జా 4 1 times 4 20 times. 5 × 20 100. 100 × 88 ఇదే కదా వచ్చింది. ఇప్పుడు సక్సెసివ్ ఫామ్లో కూడా చేద్దాం చూడండి. ఫస్ట్ ఏంటి? -12 డిక్రీజ్ అయింది. తర్వాత ఏమైంది? 25 ఇంక్రీజ్ అయింది. అంటే A + B + A × B/100. ఇది సక్సెసివ్ ఫార్ములా. ఆ ఫార్ములా చేస్తున్నాను. ప్లస్ 25 × -12 కదా /100. 1 times 4 times 4 1 times 4 -3 times. 12కి 25 చేస్తే ఎంత? 13. 13లో 3 తీస్తే 10%. ఇప్పుడు ఏదైంది? ఇది 10% ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత? 8000కి 10% ఇంక్రీజ్ అంటే ఎంత? 11/100. 11 ఇది 10 కదా. ఎంత అయింది ఇప్పుడు? 11 × 8 8800. ఏదైనా ఒకటే, రెండో ఒకటి, ఏదైనా ఫాలో అవ్వచ్చు. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్? మీన్ అడిగాడు. సో 14 × 91 అంత 14 జా 196. 196 × 7 అంటే ఎంత? ఈ 13 × 7 కదా. సో 13 14 జా 182. 182 7 0 ఎంత? 12474 ప్లస్ 26 × 78 అంటే ఎంత? 676 × 3 అంటే ఎంత? 2028. 44 × 95 4180. 36 × 61 అంటే ఎంత? 216 + 6 అంటే 216 + 3 అంటే 2196 వస్తుంది. 84 × 98 అప్రాక్స్గా 80 × 90 720. 720 × 4 498 అంటే ఇది 43 అంటే 8232 వస్తుంది. బై టోటల్ ఎంత? మార్క్స్ లెక్కడండి. బై టోటల్ ఎంత? లేదా ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఇది టోటల్ ఎంత వచ్చిందంటే 32 41 41 41 8 29 30 అంటే 17,910 వస్తుంది టోటల్ సమ్. ఇది ఈ టోటల్ ఎంతమంది ఉన్నారు లెక్కటని చెప్పండి. ఈ టోటల్ ఎంత? 8 398 ఉన్నారు. సో 17910/398 అన్నాడు. సో ఎంత వస్తుంది ఇప్పుడు? 4 times 4 times ఉన్నాం ఇంకెంత?
జీరో వచ్చింది కదా, అప్రాక్సిమేట్గా 5 రావాలి. సో 45 టైమ్స్ అవుతుంది. ఆప్షన్ అది ఒకటే కదా ఉంది. 8కి 8 అయితే 5 0 వస్తుంది, 5తోనే కదా చేయాలి. సో డైరెక్ట్గా తీసుకున్నాను. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు 7. 7 పర్సన్స్ ఉన్నారంట. ఆర్ సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్ అంట. అవునా? అందరూ ఫేసింగ్ సెంటర్ కదా. ఇప్పుడేమన్నాడు? హెచ్ సీట్స్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి ఇమిడియట్ రైట్లో హెచ్ ఉంటాడంట. 3 people sits between హెచ్ అండ్ జీ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ హెచ్. హెచ్కి జీకి ముగ్గురు ఉండాలంట, కానీ లెఫ్ట్ సైడ్ లెక్కెట్టాడంట. సో 1 2 3 ఇదేగా. ఎక్స్ సీట్స్ తోడ్ టు ది రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి తోడు రైట్లో ఎక్స్ ఉండాలంట. సో ఉండేది ఏంటి? 1 2 ఇదే కదా. ఐ సీట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. కేకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉండాలి? ఐ ఉండాలి. ఉండే పాసిబిలిటీ ఏంటి? ఇదేగా. సో రిమైనింగ్ ఏముంది? జే ఉండిపోయింది. హౌ మెనీ పీపుల్ సిట్స్ బిట్వీన్ జే అండ్ కే వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ కే. ఎంతమంది ఉన్నారు? 1 2 ఇద్దరే కదా ఉన్నారు. ఏ అనేవాడు ఏంటి? లేక్ ఏ రైల్వే ట్రాక్ బిట్వీన్ 2 given stations in 8 days and B can do same job in 24 days. With the help of C, they can do the job in 3 days. C alone can do the job. A ఎంత? 8 days. B alone ఎంత? 24. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి చేస్తే ఎంత? 3 days. టోటల్ ఎల్సిఎం ఎంత? 24. ఏ ఎఫిషియన్సీ ఎంత? 3. B ఎఫిషియన్సీ 1. టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 8 కదా. ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ బి ఎఫిషియన్సీ టోటల్ ఎంత? 4. 8లో 4 తీస్తే రిమైనింగ్ ఏంటి? 4 కదా. ఈ ఎఫిషియన్సీ ఎవరిది? సిది కదా. సో టోటల్గా 24/4 అంటే ఎంత వస్తుంది? 6 అదే సిఎల్ చేస్తే 6 daysలో అయిపోద్ది. ఇంటర్చేంజ్ ఇచ్చాడు. $36 డివైడ్ అంటే మల్టిప్లికేషన్, మైనస్ అంటే ప్లస్ కదా, ఇంటూ అంటే డివైడ్, మైనస్ అంటే ప్లస్. సో ఎంత సరిపోతుంది? 35 టైమ్సే కదా పోతుంది. 11లో 35 11 చేస్తే 24. ఇది చేయండి. 15 6 90, 15 3 ఎంత? 45 అంటే ఎంత? 54. డిఫరెన్స్ ఎంత ఇప్పుడు? 24 తీస్తే కలపండి, 2 కలపండి. ఎంత? ప్లస్సే కదా. 564 కదా. $17 క్యూబ్ అంటే ఎంత వస్తుంది? 17 క్యూబ్ అంటే ఎంత? $17 క్యూబ్ అంటే 4913. ఓకేనా? సో 4913 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 13 1 టైమ్ 13 2 టైమ్స్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 12 20 ఇంటూ 12 ఎంత? 240. సో ప్లస్ 240 అంతేనా? ఈ రెండిట్లో ఎంత అవుతుంది? ఈ రెండు చేయండి. -8 కదా. 100కి 8 కంటే 108. డిఫరెన్స్ ఎంత? 132. ఆ 132 తీసుకెళ్ళి దీనికి యాడ్ చేయండి. 5405045. ఓకేనా? అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఏం ఇచ్చాడు? ఈ టోటల్ కలపండి. 160 అంటే 171 171 39 155 ఎంత అవుతుంది? 57 400 400 300 అంటే 300 400 అంటే 494 ఎంత అవుతుంది? 460 470 అంటే 594 అవుతుంది. టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 9. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 9 1 టైమ్స్ 6 టైమ్స్ మళ్ళీ ఎంత? 6 టైమ్స్. సో 66 అవుతుంది ఆన్సర్. ఇంతే కదా అడిగాడు. ఇంకేమైనా ఉందా?